పట్టలాడినాక కొంచెం అంతా పసుపు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇంకా వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు లెమన్ రైస్ని అయితే తీసుకుందాము. 2 నిమ్మకాయలు తీసుకొని వీటి రసం అయితే తీసుకుంటున్నానండి. చూడండి, నిమ్మకాయ రసంలో రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని స్పూన్ తోటి ఒకసారి కలుపుకున్నాక ఈ లెమన్ రైస్ అన్నంలోకి పోసుకోవాలండి. ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేతితోటైనా కలుపుకోవచ్చు, మీరు స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. నేను చేతితో కలిపితే మంచిగా కలుస్తుందని ఇలా అయితే కలుపుతున్నానండి. ఓకేనా? మీకు ఇప్పుడైతే కొంచెం పుల్లగానే అనిపిస్తుంది, కానీ మనకు అంత